మానదర గారు, గ్రూప్స్ విషయంలో అలాగే డిఎస్సి విషయంలో రచ్చ అయిపోయింది. సరే, మరి దీని మీద గవర్నమెంట్కి లాభం చేకూరేదా లేకపోతే నష్టం చేకూరేదా అని తర్వాత విషయం పక్కన పెడితే, సరే ఆ పరీక్షలు వాయిదా వేయలేదు. సో వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారు. ఇక గ్రూప్స్ విషయంలో నిన్న మీటింగ్కి వెళ్ళారు, మీరు కూడా ఉన్నారు అందులో ముఖ్యంగా. సో ఏంటి నిజంగానే మరి వాయిదా ఉంది అని అంటున్నారు, ఉండొచ్చు అంటున్నారు. బట్ గ్రూప్స్ అంటే మన పోస్టులు పెంచే విషయంలోనే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సో ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు సాయంత్రంలోగా లేకపోతే రేపు ఉదయం లేదా మధ్యాహ్నం సాయంత్రంలోగా గ్రూప్ 2 అభ్యర్థులు శుభవార్త వినబోతున్నారు, తీపి కబురు వినబోతున్నారు. వారు ఏదైతే కోరుకున్నారో మాకు సమయం కావాలి, పొడిగించండి, తేదీలు మార్పు చేయండి అన్నారో దానికి ప్రభుత్వం విన్నది, సానుకూలంగానే ఉన్నది. కాబట్టి మీరు ఆందోళన చెందకండి, చక్కగా మళ్ళీ రోడ్లు వదిలిపెట్టి ఈ వాట్సాప్లు గ్రూపులు వదిలిపెట్టేసి మళ్ళీ గ్రంథాలయాల్లో కూర్చొని చక్కగా మీ యొక్క సాధన, మీ పోరాటాన్ని, పుస్తకాల్లో మీ పోరాటాన్ని కొనసాగించండి అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నాను. ఇక డిఎస్సి వారు కూడా ఎందుకు వారిని నిరాకరించలే, వారు కూడా మాకు కావాల్సినటువంటి అభ్యర్థులే. డిఎస్సి అనేది ప్రారంభమైంది, వాళ్ళ పరీక్ష రాసే వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. డిఎస్సిలో దాదాపు 90%, 90% మంది గ్రూప్ 2 రాయడానికి సిద్ధంగా ఉన్నారు. గ్రూప్ 1 కూడా రాస్తున్నారు కొంతమంది, అందులో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయారు, అర్హత సాధించారు, మెయిన్స్కి అర్హత సాధించారు వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళ అభ్యర్థన ఇది అంటే 2 సిలబస్లు వేరు. ఇందులో ఏంటంటే విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కంటెంట్ రకరకాల ఉంటాయి. ఇందులో టీచర్కి సంబంధించిన చైల్డ్ సైకాలజీ అని రకరకాల కరెంట్ అఫైర్స్ ఇందులో ఉంటాయి. ఇందులో డిఫరెంట్ అన్ని కరెంట్ అఫైర్స్ 600 మార్కులకు ఇది అవును గ్రూప్ 2. కాబట్టి ఆ పాఠ్య ప్రణాళిక ఈ పాఠ్య ప్రణాళిక వేరువేరు. కాబట్టి 5వ తారీఖు డిఎస్సి అయిపోతే 6 మళ్ళీ 7, 8 తారీఖులోనే గ్రూప్ 2 ప్రారంభమైంది. కాబట్టి ఒక్కరోజు వ్యవధిలో వాళ్ళు వేరే సిలబస్ చదవాలంటే సాధ్యం కాదు. అదే ఒకవేళ చదివినా రివిజన్ చేసుకోవాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు డిఎస్సి అభ్యర్థులు. వాళ్లకు వెసులుబాటు కల్పించడం కోసమే గ్రూప్ 2ని డిఎస్సిని యథావిధిగా ఉంచేసి గ్రూప్ 2ని వారి కోర మీదకు మరి టీజీపీఎస్సీ అనుకున్న తేదీల్లో మరి నవంబర్ చివరి వారమా, మొదటి వారమా, డిసెంబర్ మొదటి వారమా ఆ తేదీల్లో వాళ్ళు చూసి ప్రకటిస్తారు. మేం కాదు, అది మేము ప్రకటించలేము. అది కాకపోతే వీళ్ళ మధ్య సంధానకర్తలు మేము, ప్రభుత్వానికి, ఇటు డిఎస్సి అభ్యర్థులకి, ఇటు గ్రూప్ 2 అభ్యర్థులకి పార్టీ తరఫున ప్రతినిధులుగా, అంటే మాకు అనుభవం ఉంది కాబట్టి ఈ రంగాల్లో ముఖ్యమంత్రి గారే స్వయాన పిలిచి మాతో చర్చలు జరిపారు ఈ అంశంలో. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు. కానీ సాధ్యాసాధ్యాలు పరిశీలన జరిగిన తర్వాత అందరూ విస్తృత స్థాయిలో ప్రయోజనాలు చేకూర్చాలి, అభ్యర్థులందరికీ అన్ని పరీక్షలు రాసుకునే వెసులుబాటు కల్పించాలి. కాబట్టి ఒకవేళ డిఎస్సిని వాయిదా వేయకపోతే అన్ని పరీక్షలు కూడా జరిగి ముందుకు జరిగేసి వాళ్ళ ఉద్యోగాలు నియామక పత్రాలు ఎప్పుడు ఇవ్వాల్సి వస్తుంది అంటే నెక్స్ట్ ఇయర్ ఇదే నెలలో ఇవ్వాల్సి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తీవ్ర జాప్యం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక డిఎస్సిని యథావిధిగా కొనసాగించే పరీక్షను గ్రూప్ 2ని వాయిదా వేస్తే డిఎస్సి అభ్యర్థులు అక్టోబర్లో జరిగే మెయిన్స్ రాసుకుంటారు, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు. అదేవిధంగా నవంబర్లో గ్రూప్ 3 ఉంది, నవంబర్లో గ్రూప్ 3ని రాస్తారు. అది 2 సిలబస్లు ఒకటే, గ్రూప్ 3 గ్రూప్ 2 ఒకటే. కాబట్టి ఇదే డిఎస్సి అభ్యర్థులు గ్రూప్ 3 గ్రూప్ 2 కూడా రాసుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి ఆ విధంగా అవకాశం ఇచ్చినాం. అధైర్యపడకండి. ఇతర రాజకీయంగా ఎదగాలని మిమ్మల్ని గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా చూసి మిమ్మల్ని మోసం చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని గతంలో 10 రోజులు దొంగ దీక్ష చేసి కొంగజపాలు చేసినటువంటి అశోక్ లాంటి వాళ్ళ మాటలు నమ్మితే నష్టపోతారు. ఇప్పుడు అశోక్ మాటలు నమ్మే డిఎస్సి అభ్యర్థులు చదవలే చాలామంది. వాయిదా పడిద్ది, వాయిదా నేను వేపిస్తా అని చెప్పి దొంగ దీక్షలు చేసి అన్ని తిన్నాడు ఇంట్లో కూర్చొని అని అర్థమైపోయింది. వాయిదా పడలేదు, ఎవరు నష్టపోయారు? మళ్ళీ మా మీద ఆరోపణ చేస్తాడు, మా ఫోటోలు పెట్టి ఆయన సొంత యూట్యూబ్ ఛానల్లో ఈ మానవతరాయే కారణం అంటాడు. మానవతరాయికి చదువు రాదు అని చెప్పి మా మీద నిందలేసే ప్రయత్నం చేస్తాడు. అసలు నీకు చదువు రాదు. నీకు చదువు వచ్చినోడైతే నువ్వు గ్రూప్ 2 ఆఫీసర్వో, లేకుంటే నీ వయసు ఇప్పుడు 42, 43, 44 సంవత్సరాలు దగ్గరగా, ఇంకా 42, 43, సరే గ్రూప్ 2 పరీక్ష 40 సంవత్సరాలు ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హత ఉందేమో నీకు. ఇంకో సంవత్సరం అయితే అర్హత కూడా పోద్ది. ఎందుకంటే ముదిరి బెండకాయ బాగా కనపడుతుంది, తొర్రి ముఖం కనపడుతుంది, క్లియర్గా కనపడుతుంది. తొర్రి పళ్ళు వేసుకొని, తొర్రి ముఖం వేసుకొని ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మా పైన కూడా ఇష్టం వచ్చినట్లు నీ సొంత యూట్యూబ్ ఛానల్లో మాట్లాడితే అశోక్ నీకున్న పళ్ళు కూడా కొడతాయి. తొర్రి ముఖమా
జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే అనవసరంగా మా మీద ఆరోపణ, మేము నిరుద్యోగుల కోసం శ్రమిస్తున్నాం. మేము ఏ ప్రభుత్వం అన్న 2 సార్లు చర్చలు జరిపిందా? గ్రూప్ 2 అభ్యర్థులని అదే టూరిజం ప్లాజా డిఎస్సి విద్యార్థులతో చర్చలు జరపలేదు అనేదే కదా ఇప్పుడు పెద్ద ఇష్యూ. అశోక్ ఏంది కాలికేస్తే ఎలికేస్తాడు. నిన్న ఆడ చర్చలు జరిపి వాళ్ళంతా సానుకూలం అంటే ఇంకొక అంశాన్ని పట్టుకొస్తాడు తెర మీదకి. లేదు పోస్టులు పెంచాలి. పోస్టులు పెంచాలా వద్దా? వాయిదాకు సానుకూలంగా ఉంది, పోస్టులు పెంచితే ఎదురయ్యే సమస్యలు ఏంటి అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. అది కాకపోతే ముట్టడి చేస్తాం, లేకపోతే 1:100 ఇవ్వండి. గ్రూప్ 1 అంటాడు, 1:100 ఆంధ్రాలో లేదు. ఈ నర్మగర్భంగా అంటాడు, 1:100 ఆడ ఉందంటాడు, చిన్నగా గ్రూప్ 2లో అంటాడు. అంటే వినపడకుండా అభ్యర్థులు ఏమంటారు, అయోమయానికి గురవుతారు. అమ్మో అరుక్షకు చెప్తున్నా మనం ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు. ఆడ గ్రూప్ 2లో ప్రిలిమ్స్ మెయిన్స్ అని 2 విభాగాలుగా ఉంది. ఆడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు వాళ్ళు 1:100 పిలుస్తాం గ్రూప్ 2లో అని చెప్పారు. మరి గ్రూప్ 1లో ఎందుకు పెట్టలేదు? మరి దానికి సమాధానం ఉండదు. మరి మనం నిజంగానే మనకు చిత్తశుద్ధి ఉంది నిరుద్యోగుల మీద. మరి నోటిఫికేషన్ అప్పుడు ఈ అశోక్ అనేవాడు ఎందుకు మాట్లాడలేదు 1:100? తర్వాత ఆయన ఆడ ఇందిరా పార్కులో దీక్ష చేసి బీఆర్ఎస్ వాళ్ళకి అమ్ముడు పోయి వెనక నుంచి వాళ్ళు నడిపిస్తుంటే నడుచుకుంటా ఆడ దొంగ దీక్ష కొంగజపం చేసి 1 రోజు వాళ్ళని పిలిపించి ఆ ఎర్రోళ్ళ శ్రీనివాసు వీడియో పెట్టి బట్టి విక్రమార్క అన్నాడని చెప్పంటే ఆ రోజు నుంచి వీళ్ళని డైవర్ట్ చేయడం మొదలు పెడుతున్నారు. బట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే 155 జీవో ఉన్నప్పుడు దాని ప్రకారం 50 మందిని తీసుకుంటారు, ర్యాండమ్గా తీసుకుంటారు. కాబట్టి ఆ 1:100 చేయండి, అందరికీ లాభం వస్తున్నాడు. కానీ మేమేం చేసినాం, ఇందులో ర్యాండమ్గా తీసుకోవడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలకు కూడా అన్యాయం జరుగుతుంది. అట్లా కాకుండా ర్యాండమ్గా అంటే 15%, 6% గిరిజనులకు ఉన్న రిజర్వేషన్ తమాషా అట్లా కాకుండా ఇప్పుడున్న 29ని యాడ్ చేయటం వల్ల 50 మంది ఓసీలని పిలిస్తే 20 మంది ఎస్సీలని ఇట్లా ఈ విధంగా 50 మంది 20 కాదు సారీ అందరినీ 50 చొప్పున పిలుస్తాం. అర్హత పిలిచి ఎగ్జామ్ రాపిస్తాం. అట్లా ఆ విధంగా అన్ని వర్గాల వాళ్ళకి మేలయ్యే విధంగా మేరైతే ఇందులో మాకు అన్యాయం అర్థమే దమాకే ఉండదు వాడికి. ఇందులో అన్యాయం జరుగుతుందని చెప్పి ఏదో మాట్లాడతాడు.